రాజ్ కావ్య విషయంలో అప్పు అనుకున్న విధంగానే మొత్తం కథని ఒక మలుపు తిప్పింది. అయితే పెళ్ళి ఆపండి అని రాజ్ కుటుంబంలో ఇంకెవరైనా అంటారు అనుకుంటే, ఈ రుద్రాని ఆపండి అని ఒక్కసారిగా పెద్దగా అరుస్తుందనమాట. అయితే కావ్యని, అపర్ణని అందరిని చూస్తూ వీళ్ళేంటి ఇంత సాఫీగా కూర్చున్నారు, ఎవరు టెన్షన్ పడటం లేదు, ఏం జరుగుతుందో ఏమో అని కాస్త కూడా దిగులు లేదు. అక్కడేం రాజ్ పెళ్లిపీటల మీద కూర్చొని యామినికి తాళి కట్టడానికి కూడా సిద్ధపడిపోయారు. కానీ వీళ్ళు మాత్రం వీళ్ళ ఫేసుల్లో ఏ చలనాలు లేకుండా కూర్చున్నారు ఏంట్రా అని అయితే ఆలోచిస్తూ ఉంటుందన్నమాట. అయితే రాజ్ యామిని మెడలో తాళి కట్టడానికి కూడా తాళిని తీసుకుంటాడు. అయితే ఆఖరి నిమిషంలో రుద్రాని అరవడము, ఆ టైంలో పోలీసులు రావడము, యామిని గారు మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నామని అయితే చెప్పడము జరుగుతుందనమాట. ఒక్కసారిగా రాజ్ షాక్ అవుతాడు, అలాగే యామిని షాక్ అవుతుంది. నన్ను అరెస్ట్ చేయడం ఏంటి అని, కళావతి గారిని చంపమని మీరు డబ్బులు ఇచ్చారంట కదా అని అయితే చెప్పడంతో ఒక్కసారిగా ఈ యామిని పేరెంట్స్ కూడా షాక్ అయిపోతారు. అంటే ఆ ₹1,00,00,000 ఇచ్చి నువ్వు దేనికోసం దీనికోసమా అన్నట్టుగా వాళ్ళు షాక్ అవుతారు అనమాట. అంటే ₹1,00,00,000 ఇచ్చి కావ్యని చంపించేయాలన్నట్టు యామిని అనుకుందా అని రాజ్కి ఇప్పుడు నిజం తెలుస్తుందనమాట. ఒక్కసారిగా అయితే కథలో ఊహించడం వల్లపే జరిగిందని చెప్పొచ్చు.